హిందీ భాషా వివాదం అంశంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై డీఎంకే నేతలు స్పందించారు. వ్యక్తిగతంగా హిందీ ఇతర భాషలు నేర్చుకోవడాన్ని తాము ఎప్పుడూ అడ్డుకోలేదని వివరణ ఇచ్చారు. భాషా విధానంపై తమిళనాడు వైఖరిని ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారని డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయీద్ హఫీజుల్లా వ్యాఖ్యానించారు. ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడం కోసం తమిళనాడులో హిందీ ప్రచార సభలను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. కానీ కేంద్రం ఎన్ఈపీ, పీఎం శ్రీ స్కూల్స్ వంటి విధానాలతో తమిళ ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దుతోందని, దానిని తాము వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. 1938 నుంచే తమిళులపై హిందీని రుద్దడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఎలన్గోవన్ పేర్కొన్నారు. ద్విభాషా విధానాన్ని అమలు చేస్తామని 1968లోనే తమిళనాడు అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించుకున్నామని వివరించారు. విద్యా నిపుణుల సలహాలు, సూచనల మేరకే నిర్ణయం తీసుకున్నామన్న ఆయన, సినీ నటులు, రాజకీయ నేతల అభిప్రాయాలతో తాము ఏకీభవించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆ బిల్లు పాస్ అయినప్పుడు పవన్ ఇంకా పుట్టి ఉండరన్నారు. తమిళనాడు రాజకీయాలపై పవన్ కు అవగాహన లేకపోయి ఉండొచ్చని విమర్శించారు.